వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక ముఖ్యమైన టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లాల కలెక్టర్లకు మరి గైడ్లైన్స్ ఇచ్చింది. సో మనకి మొత్తం మీద ఈ వీక్లో నోటిఫికేషన్లు అయితే రానున్నాయి. ఇప్పటికే మనకు 2 జిల్లాల నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యాయి. చాలామందికి డౌట్ ఏంటంటే మనకి ఒక జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిందా లేదా, ఏ విధంగా తెలుసుకోవాలి? సో దానికి సంబంధించి ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక చిన్న వీడియో. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఒక అడ్రస్ అయితే నేను చెప్తాను. ఇక్కడ ఆ అడ్రస్ మీరు ఇక్కడ టైప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది ఏంటనేది. నేను ఇక్కడ మీకు ఇక్కడ అడ్రస్ టైప్ చేశాను, మీరు సెర్చ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ wdcw.tg.nic.in. ఓకే, మనం ఇట్లా వెళ్ళిపోతే మీకు ఒక డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, మీరు ఇది క్లిక్ చేయగానే మీకు ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది. సో ఇది మనకి పోర్టల్ అండి. సో దీంట్లో మనకి మీ జిల్లా నోటిఫికేషన్ వచ్చిందా లేదా, ఏ విధంగా తెలుసుకోవాలి అనేది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మీకు ఇక్కడ కిందికి వచ్చేయండి ఈ పోర్టల్లో. సో ఇక్కడ చూడండి, మీరు AWT-AWH రిక్రూట్మెంట్ సిస్టమ్ అని ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేయండి. ఇక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక విండో ఓపెన్ అవుతుంది మళ్ళీ. సో దీంట్లో మీరు చూడండి, ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాడు కదా. సో ఇక్కడ ఇచ్చాడు మీకు డిస్ట్రిక్ట్ వైజ్ నోటిఫికేషన్ ఇష్యూ స్టేటస్ అన్నాడు. సో దీంట్లో మీరు చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆదిలాబాద్ ఉంది కదా, ఇంకా నోటిఫికేషన్ నాట్ ఓపెన్ అంటున్నాడు చూడండి, అంటే ఇంకా నోటిఫికేషన్ రాలేదు అని అర్థం. సో ఇక్కడ నోటిఫికేషన్ వస్తేనే మీకు ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ అనేది మీకు ఎనేబుల్ అవుతుంది. మీరు వేకెన్సీస్ ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు, నోటిఫికేషన్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఆదిలాబాద్ నోటిఫికేషన్ రాలేదు. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఏ నోటిఫికేషన్లు వచ్చినా మనకి గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇక్కడ పెద్దపల్లి నోటిఫికేషన్ ఇష్యూ అయిందండి. సో దీనికి సంబంధించి మీరైతే ఇక్కడ ఈ డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆ పెద్దపల్లిలో ఉన్నటువంటి ఖాళీల వివరాలన్నీ కూడా మనకు వస్తాయి. ఇంకా తర్వాత మీకు ఆ నోటిఫికేషన్ కూడా ఇక్కడ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకసారి క్లిక్ చేసి కూడా చూడొచ్చు. మిగతా ఏవి కూడా రాలేదు. మళ్ళీ ఒకటి మహబూబ్ నగర్ వచ్చింది. మీరు కిందికి వెళ్తే మహబూబ్ నగర్ సంబంధించి కూడా మనకి ఓపెన్ అయిపోయింది. జూన్ 20 నుంచి జూన్ 30 వరకు అప్లికేషన్స్ అని ఇచ్చాడు. పెద్దపల్లి వచ్చేసి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 6 వరకు మనకి అవకాశం ఇచ్చాడు. సో మీరు ఇక్కడ డౌన్లోడ్ అని కొడితే ఇంకా మిగతా ఈ జిల్లాలు మాత్రం ఇంకా నోటిఫికేషన్లు రాలేదు కాబట్టి మనకి డౌన్లోడ్ చేసే అవకాశం అయితే లేదండి. అంటే మీకు చూపెట్టదు, నాట్ ఓపెన్ ఉంది. సో ఇది మీకు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు మీ జిల్లా నోటిఫికేషన్ ఏ విధంగా అంటే వచ్చిందా లేదా అనేది తరచుగా మీరు చెక్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది. ఒకసారి మనం ఇక్కడ చూద్దాం, పెద్దపల్లిది డౌన్లోడ్ చేసి చూద్దాం. ఇక్కడ సో చూడండి, మీరు ఇక్కడ డౌన్లోడ్ అనగానే మీకు ఇక్కడ ఓపెన్ అయిపోతాయి. ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, ఆ పొజిషన్ ఏంటిది అనేది మీకు ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి, మీకు వచ్చేస్తుంది. అంటే పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి ఎక్కడెక్కడ ఉన్నాయి. సో మీ జిల్లా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, ఎవరికి అవి రిజర్వ్ చేయబడ్డాయి, అవన్నీ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే కావడం అనేది జరుగుతుంది. మీరు దాని ప్రకారం అయితే మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఆ జిల్లా నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా వస్తాయి అన్నట్టు. సాక్షిలో మీకు నోటిఫికేషన్ వచ్చినటువంటి విషయాలు. సో అట్లా మీ జిల్లాల నోటిఫికేషన్లు మీరు ఇక్కడ ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.